పని పాడుగా తీరనేది పిల్లలు ఉన్న కాడ ఓటు ఒడిచింది అనుకుంటే ఓటు ఎదురైతుంది. పిల్లలు ఇరుగుతా అంటే చెర్ల జల్లెలు ఇరిగినంత పాటి అగ చూడు ఇసురలు ఎక్కడనే వారేసిండ్రు. ఈ టీవీ రివార్డు కూడా తెచ్చికి తల వారేసిండ్రు. మూలకున్నాయన్ని ముంగట ఎత్తారు. ఓ పిల్ల లేవరా ఆగండి ఎక్క సాయో నీళ్ళు రాగరా అంబటాళ్ళు అవుతాంది. లే కుక్కలు కూడా ఇన్నేవన్నాయి మరికి కుక్కలు వచ్చినాయి ఇంక నక్కలు వచ్చినాయి ఏది చూడరు. ఇక బాలు తెచ్చి బయట వేసిండ్రు. బాబుజ్జి లేవరా ఆగుండ్రిగా ఇంకా ఆవిడ ఎందుకు పిల్లగా రాత్రి అంతా మోటార్ పోయి మొసొచ్చిందా గీయాల దాకా వండ ఎండెళ్ళి దండలుతాంది లేన్రి ఎంత పిలిచిన చెవు మీద పేను వారినట్టు చేస్తారు. ఓ పిల్ల మోక్ష నువ్వన్న లేవరా పిల్ల ఆడపిల్లవు ఆహా ఏలంత తగ్గిపుల్లకు తోలంత కాలనన్నట్టు మాటలు బాగా నేర్చినావు గాని లేర్రి లేచి ఇక పరుదోకోపోర్రి సాయ పెడితే ఏమన్నది ఇందురు. మీ అయ్యా మళ్ళా నా పిల్లలకు బువ పెట్టలేదు అంటాడు వినబడ్డదా. లేచి పరుదోకోపోరు బాంచను పో పోరు బిడ్డ పొద్దెక్కింది అల్లాయ్ ఇవన్నీ అంత తీస్తే అంగడి సీమలు వాడుతున్నావు మంచం మీద లేన్రి లేచి ముఖం కడుక్కోపోన్రి పోర్రిగో ఈ చెద్దరికి అన్ని సీమలు వాడుతున్నాయి. ఆ ఇళ్ళ కారపట్నం బుక్కిర్రేమో అన్ని నిండి పడగొట్టిండ్రా ఇసురలు సల్లాగా ఉంటా. ఓ పిల్లగా ఏం లొల్లి నీ లొల్లి సల్లాగుండా లేపంగా లేచిర్రు లేతన్న కయ్యమా మీ అవి ఎత్తేగిత్తందో ఏమో. మీ అయ్య అయితే గింత భయం చెప్పడు బంక చెప్పడు అలా ఆగు కారం బొత్త ముక్కులని పిల్లగానికి నా వారెత్తే. ఓ పిల్ల ఏం లొల్లి పెట్టుకుంటారు గిడ పడ్డది కాదు కొత్తదేనా వేసు నిన్నటి దానికి ఏమైంది ఒక్కటే వేసుకు లొల్లి పెట్టుకుంటారు. పట్టు చాయ్ ఎప్పుడు తాగుతారు లేపంగా లేచిర్రు లేతనడు లొల్లి పెట్టుకుంటారు. నువ్వు అడ కూర్చొని తోకొప్ప నీడకు నువ్వు లొల్లి పెట్టకు చెల్లెని కొట్టకు వినబడ్డదా ఏమో. ఒక్కొక్కరు పొల్లగంటారు ఎంత మంచిగా కలిసి ఉంటారు. ఇటు పట్టు కోలిగెట్టు చెప్పిన కడుక్కొని చాయ్ అప్పుడు పెట్టిన చల్లారవచ్చు దవ కడుక్కొని రాండి. ఓ పిల్లగా నువ్వు తానం చేసినవి ఇవన్నీ ఈడ వారి ముఖం కడుక్కొని నలిసేస్తా. చెడ్డీలు ఎత్తుకున్నావా మొన్నటి నెడిచిపెట్టిపోయినావు కదా. పైపు చల్లాగుండా 2 గంటలు అవుతుంది పెట్టి ఏమన్నీ ఎక్కల నీళ్లు చల్లాగుండా ఎండ బాగా కొడుతుంది మాకు నీళ్ళు ఎక్కుతలేవు పిల్లగా అని ఇంటి దాకా పోయి చెప్పొచ్చిన. నేను ఎక్కువ ఇప్పుతా పోసావా మీ ఆడకెందుకు రావు నీళ్లు మా అత్తయ్య అన్నాడు. ఇక రోజుకేమో బావి కాడుకోవటానికి నాకు అట్టకు రావట్టే. ఎండలు చల్లాగుండకి ఇప్పుడే గింత అయితే ఇంకా జోరెండల్లో ఎంత కట్టినామో నీళ్ళకు. ఓ పిల్లగా అక్కడెందుకు ఎగబడి కొడుతున్నావు నల్లి పెట్టుకోకుండ్రి. ఎండాకాలం సెలవులు అత్తుడేమో గాని మాకల కాసినట్టు కాబట్టే అట్ట 4 వద్దులు ఉప్పసకుంటారేమోనని తీసుకొచ్చుకుంటే వాళ్ళ కాళ్ళలో వెళ్ళి పెట్టుకుంటాండ్రు. కుర్చీలన్నీ తీస్తాండ్రు ఒక్కటి కాడ ఉంచుతలేరు ఏం చేస్తలేరు. ఓషవా ఉన్నావా మా ఉన్నా లేకపోతే ఎటన్నా మారవరం వేయినా ఏందో చెప్పు. ఇవాళ వరి కలుద్దాం అనుకుంటున్నా పోషవా నువ్వు మాకు బదలొచ్చేది ఉన్నది కదా తయారుగా పోదాం. నేనేడచ్చేటట్టునే తినదీర్తలేదంటే అయితే తినకుండానేరా పాసినోటి తోటి ఊసులు బుక్కినట్టుందే నీ కథ. కారడ్డం మాటలతోటి కాలు దూగుతున్నావు గాని నేను అనేది గది కాదు. ఎండాకాలం దినం కదా చెరువులు వచ్చినాయి అని నా బిడ్డ పిల్లల దోరకచ్చుకున్నా అలా నిడిచిపెట్టి నేను రాను నాకు పని తీరది. అగో గట్లంటే ఎట్లా పోషావా అక్కడ ఉన్నప్పుడేమో అక్క అని వెళ్ళినాక చెల్లి అంటే ఎట్లా. నీకు పని ఉన్నప్పుడు నన్ను రమ్మంటే నేను రాలేదా నాకు పనుంది రమ్మంటే నిమ్మ చెట్టెక్కి కూర్చుంటాను. ఇంకా చిన్నోళ్ళ విడిచిపెట్టి దున్నపోతారా నేను ఎట్లా రావన్న పనికి నేను ఉంటేనే ఆగం చేసి రోగం నింపుతారు. ఇక నేను లేకపోతే ఇల్లు వీకి పందిరేస్తారు ఎవరన్నా దొరకపో. నేను నీకు పనికొచ్చి వేరేటోళ్ళని పిలితే ఎందుకు వస్తారు నువ్వు రాకపోతే నువ్వే విలువేమన్నా నీ అంతకు. అప్పుడేమో తీయటి మాటలు మాట్లాడి ఇప్పుడేమో కయ్యానికి వస్తున్నావు అనపోసి. కయ్యం ఎక్కడిదే కొయ్య ముక్కుదానా ఈరటిక తెల్లారిందా ఏమో గట్ల మాట్లాడుతున్నావు. అలా నిడిచిపెట్టి అత్తే ఇల్లంతా శిల్లంకాలం చేయరా నేను లేకుంటే. ఇల్లు గురించి నువ్వు ఎలా పోసుకుంటానావు గాని నా పని గురించి పట్టించుకుంటానావా.
నువ్వు బదలెత్తావని అంటేనే వచ్చినా గాని నువ్వు ఇట్లా బెదిరిస్తావని తెలితే రానే రాకపోదు. నా పైసలకు వారే నువ్వు రాకుంటావే. ఆపద్దలు సంపద్దలు కదా చుట్టవచ్చిన కట్టవచ్చిందని పిలుస్తున్నావు. అయ్యో నీ పైసలు ఇక నన్ను చూసినవా చూడలేదు ఇత్త పట్టు కారణం మొక్కానికి పేరుని చెప్తే అర్ధరాత్రి లేసి అవ్వాలని పిలిచిందట నీ అసంటోడు. ఇగో నువ్వు పిలిచినప్పుడు గవ్వే నడుతున్నాయి కైకిలి. మా మా మాటలన్నీ అవుతాయి. ఇంకోసారి నువ్వు పనికి విలువు అప్పుడు చెప్తా నీ సంగతి. పో ఇక నువ్వు వచ్చి కడితే నారంతా పచ్చబడి గురి పెట్టింది. ఇది కాంగ పిలిచిందట కైకిలి పాసల కైకిలి. అరే పోరాళ్ళు ఏంద్రా నన్ను కొడతారు? ఎప్పటి పగరా ఇది? అయ్యో కావాలని కొట్టలేదు అన్న, చూడకుండా తాకింది. చూడకుంటే ఎట్లా తాకుతారా? దానికి కళ్ళు లేకపోతే నీకు ఉన్నాయి కదా, చూడవా? ఎన్నుల తాకింది కాబట్టి ఏం కాలే. అదే నా మెడకాయకి తాకితే తలకాయ తాటికాయ వలిగినట్టు వలగ కదా. మాట్లాడరేంద్రా? మిమ్మల్ని కూడా కొట్టానా? రెండుక పోయినోడా ఏమన్నారా పోరగండ మీద కుక్కల కురికత్తన్నావు కొడతావురా పోరగండ నువ్వు. ఓ మోక్ష సిద్ధు గీ ఎండలు ఏమాడతారు నీడకు ఆడుకోపోరు పో బాంచను. నీకు పోరగండ తెట్టలేదు వయసు వాళ్ళు తెట్టలేదు అరగ పోరగండ మీదకి చేయలేబడతాను నువ్వు ఆడుకోవు. నీ ఎండి పేర తీరాలు కాదు సిగ్గు లేదు మానవ లేదు వాళ్ళు ఆడుకునే కాడికి వచ్చి వాళ్ళని కొట్టకొట్టాడుతున్నావా? వాళ్ళు ఏమన్నా మీటర్ పొడుగున్నారా మాటలు అనేందుకు? ఆ గడుసు పోరగాన్లు నేను నడుచుకుంటా వస్తా అంటే బాల్ పట్టి చంపిర్రు. ఆయన తాగరాని కాడ తాకితే ఎట్టుంటుండే? వాళ్ళు ఆడుకోగా నీకు దాకింది కావచ్చు. వాళ్ళు ఏమన్నా కొట్టాలని కొడతారా నిన్ను? అయితేమైనా తీరా అది ఇప్పుడు ఏమైతుంది వాళ్ళకి ఎరకనా? ఏమేరక అని మరకంటించుకోకుండా మాట్లాడుతున్నావు గాని దవన ఇంకేమన్నా అయితే ఎట్టుండి పోసావా? ఏం కాలేదు కాదురా ఎందుకు కొడుతున్నావు రా శిర్రమన్నట్టు. చింతకాయ పట్టి కొడితే కంత వలిగింది అన్నట్టు చెప్తావు ఎందుకు రట్టిగా నువ్వు? ఇంకా పొలగాడికి ఇంత బాగా దాకంగానే బాగానే పైన వచ్చిందా నీకు? ఆ మందిదైతే మంగళవారం మనదైతే శుక్రవారం కదనే పోసి నీకు. నాకెప్పటికీ సపడేకుంటాను కానీ నీకైతే ఊకుందివా? సింగిడి బింగిడి ఎగురుకుంటే ఒర్రపోదు వాడకత్తంతా తనిచ్చేటట్టు. అరే బక్కోడా మాటలు జారితే గోట గీర్త చెప్తాన్నా. ఇప్పుడు నీకేమైందని గన్ని మాటలు మాట్లాడుతున్నావురా? చిన్న దెబ్బనే నాకినాది రబ్బనటట్టు అట్టిగా పొలగానే బదనం చెప్తున్నావు. ఏందే బదనం చేసేది? నన్నే కొడతారు అనంటే మళ్ళీ నన్నే కడుగుతావా? ఎక్కడి గయ్యాడేసమే పోసి నీకు ఇది నెగలనిత్తలేవు మనిషిని అసలుకే. ఏంద్ర బాడుకో గయ్యాడేసం అంటున్నావు? నీ దొంగ దినాలు కాదు నీ మాక ముద్దినాలు కాదు. దౌడలు దగ్గర కొత్తి తగినమాట తాత ఏమనుకుంటున్నావా? నీ తాడు తెంపి చెట్టుకి కడతా నీ బొక్కలు ముక్కలు చేస్తా నీ నలవకొన్నట్టు మన్నవాడా. పోరగండ్ల మీదకే ఉరికత్తన్నావు. గిరేందని అడిగితే గొర్రెపోత లెక్క మర్రబడతాను నా మీదికే. మర్రబడకుంటే నువ్వు అనే మాటలు ఎన్నుకుంటా గుసమంటావానే? అదే బాల్ బట్టి నిన్ను కూడా కొడతా పాటు ఊకుంటావు చూస్తా. నీ బక్క ముందారు నింప నన్ను కొట్టే మొగనివైనా ఎవరు నా మీదకి చేయలేబడతాను? ఎవరు నీకు నన్ను కొట్టే అధికారం ఇచ్చింది? బాడక వీడికెళ్ళారు నీ దొంగ దినాలు గాను. ఇటు మొక్కలు మళ్ళీ ఇటు అత్తివి ఆ బోడగుండుకి ఇచ్చి సున్నం బట్టి పెట్టి తాత ఏమనుకుంటున్నావో? లేచిన కాడికి వెళ్ళి మొదలు పెడితే పండాల దాకా ఇదే తోవ నడుస్తాడు. నీ అవ్వదా నీ అయ్యేదిలైతోవా? ఈ పోషికి మోర బాగున్నది, లెక్కే చేస్తలేదు మనిషిని. ఆడిదాని జోలికి ఎందుకోవాలని ఊకుంటా అంటే ఎంత గంతే మాట్లాడింది. దీని సంగతి చెప్పాల. సమోసే గరం గరం సమోసా సమోసే గరం గరం సమోసే గరం గరం సమోసే సమోసే గరం గరం సమోసే అన్న సమోసా ఉన్నాయి అంతా నాదు తీసుకోరా అన్న తీసుకోమా. సమోసే గరం గరం సమోసే. ఈయన సమోసాలు అమ్ముకుంటూ వస్తాడు కదా. ఓ సమోసాలు ఇగరా. సమోసాలు రావన్నా నేనే అత్తా. అబ్బో జోకులు బాగా ఎత్తాను గానీ పొద్దుటి సంది గిరాకీ ఎట్లున్నది? ఏం మంచిగా లేదన్నా, ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఎందుకు అత్తరా అనిపిస్తుంది. నీకు అట్లా అనిపించద్దంటే నేను ఒకటి చెప్తా, చేస్తావా? నీ గిరాకీ మంచిగా అవుతుంది. అరే చెప్పన్నా ఏందో చేస్తా. గిరాకీ లేక కిరాకులు ఎత్తాంది. నన్ను నీ తమ్ముడు అనుకోని ఇవన్నీ అమ్ముడు ఎత్తటి చెయ్యి చేస్తా గాని మరి నువ్వు నన్ను అన్నా అనుకోని నన్ను ఇచ్చిపోవాలి. నాకు
సమోసాలు. ఏ ఇచ్చిపోతేనే సాయం చేసినందుకు న్యాయం చేయను నేను. ఏందో చెప్పు ఇత్తగాని. ఈ పక్క పొంటి వాడకట్టుకు ఓ ముసలిది ఉంటుంది తమ్మి. ఆ ముసల్లాన్ని ఇంట్లో 2-3 పోరగాన్లు ఉంటారు. నువ్వు వాడికి పోయినావనుకో ఆ పోరగాన్లు ఆ ముసల్లాన్ని కొని కొని అని ఒర్రిస్తారు. గంతే నీకు మస్తు గిరాకైతుంది. అయ్యో గిదేనా నువ్వు చెప్పేది? నువ్వే కొంటవచ్చు నేను అనుకుంటున్నా. మంది ముచ్చట్లేనా నువ్వు చెప్పేది? మరి లేకుంటే నీ సమోసాలు నాకెందుకురా? నీకు గిరాక్ కావాలని చెప్పిన పోతావా పోవా? అరే పోతా అన్న ఎట్లయితేంది, నాకు గిరాకైంది ముఖ్యం. గీవాడ కట్టుకేరా. గిట్లా చక్కగా పోయి కుడికి తిరిగినావు అనుకో గడ కొత్త బంగ్లా కనడుతుంది. దాని పక్క పండి నల్లగేటి. సరే గట్టిగా మొత్తుకో ఆడిపోయి. సరేనే. గరం గరం సమోసే. అయిపోయి ఇప్పుడు తెలుస్తుంది కోసికి పోరాయన్ల సంగతి. మరి నాతో పెట్టుకుంటావా? కుడుకడు చల్లగుండా ఎండిన కుడుకలే 2 కిలోలు అన్నాయి. ఇంకా చక్కెర వాళ్ళు అన్న ఏమన్నా అత్తారు అనుకుంటే చక్కెర వాళ్ళు ఇటు మకాన పత్తలేరు జాడలేదు. అవన్నీ కొంచెం ఇవన్నీ అడుగు కొత్త పెళ్ళం గట్లా కొబ్బరి నూనె పట్టించుకు రావాలి. సమోసే గరం గరం సమోసే గరం గరం సమోసే. అమ్మమ్మ ఓ అమ్మమ్మ నాకు సమోసాలు కావాలి. అవి అద్దు పిల్లగా తినద్దు, మంచిది కాదు. అమ్మమ్మ ఏం కొని తింటాం. అద్దు రవ్వ బాంచను. కావాలంటే నీకు పొద్దుక జాములా ఇంత గంజి పిండి పెడతది. తినంగా మిగిలింది మళ్ళీ రేపు పొద్దుగాల ఛాయలు పెట్టుకొని తిందు. మాకు గంజి పిండి ఏమద్దు అమ్మమ్మ, మాకు సమోసాలే కావాలి. అమ్మమ్మ కొని సమోసాలు. అయ్యో ఇడిచిపెట్టట్లేరు కదా, కొనన్న కొంట. అబ్బో అయ్యో లేడు కదా మెట్టోడు పోయినట్టున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడన్నా కొందంతి. అయ్యో ఆడు లేడు బిడ్డ పోయినట్టున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు కొందంతి. మీరైతే ఆడుకోరు. సమోసా గరం గరం సమోసా గరం గరం. నీ అవయుడు మళ్ళీ వస్తాడు కదా. ఈ పిల్లగాండ్రు చూసానంటే కొని ఇవన్నీ ఎడుతారు. అదేమో మంచి కాదు. అది పాడ ఎప్పుడు ఎత్తారో ఏం కథ. ఓ బిడ్డ ఇంట్లోకి వారి కోతులు వస్తున్నాయి, తలుపు పెట్టుకుందాం పాండ్రి. అయ్యా బాంచం లేవి ఇంట్లోకి వారి ఇంటి ఆడుకుందరు పారి. పా పావా పా బాంచం. కోతులు వస్తున్నాయి మళ్ళీ అంగడి ఎత్తాయి. ఇగో టీవీ ఎత్తినా చూడుండ్రి, బయట కోతులు వస్తున్నాయి అంగడి ఎత్తాయి అని ఇంట్లోకి తీసుకొచ్చిన. సమోసా గరం గరం సమోసా గరం గరం. ఓహో నన్ను చూస్తే కొనివ్వమంటారా? ఇంట్లోకి పోయి బేడం పెట్టినావా? ఇప్పుడు చూడు నా ప్రతాపం. సమోసా గరం గరం 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 సమోసా గరం గరం. ఆడు అట్టుకన్నా ఇన్నే ఉన్నట్టున్నాడు కదా అని మాటలు వినబడుకుంటా టీవీ సౌండ్ అని ఎక్కువ పెడతా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సమోసా గరం గరం. అమ్మమ్మ సమోసాలు వచ్చినట్టున్నాయి కొందంపా. అవి సమోసాలు కాదు బిడ్డ, ఏంటియో బయట కోతులు తిరుగుతున్నాయి. అది ఇన్న కూసో. అమ్మమ్మ సమోసాలు నిజంగా వచ్చినాయి, కావాలంటే చూస్తుందా? సమోసా గరం గరం. అయ్యో వచ్చిండా బిడ్డ? టీవీ సప్పుడుకు ఏది రాలే, కొనిత్త పాండ్రి. ఓ పిల్ల సమోసా గరం గరం. దాన్ని దాన్ని సమోసా గరం గరం. ఓ సమోసాల పిల్లగా ఈడు తిన్న తిరుగుతాను గట్టెటు అమ్ముకుంటే ఎండ కొడుతుందని ఈడున్నావా? ఏమైతుంది కోపానికి వస్తావు? రాకపోతే ఏంది? పొల్లగండు చూడాలని ఈడు నిన్న తిరగబడుతుంది. ఎంత కొట్టిస్తాను సమోసా? 20 రూపాయల కోటి. 30 రూపాయలకు 2 ఇయ్యి. ఏ 30 రూపాయలకు 2 రావమ్మా, 20 రూపాయల కోటి. రాకుంటే పో, అవే పైసలతో ఇంకేమన్నా కొనిస్తా. అయితే ఓర్రి కాండి పిల్లగా. అమ్మమ్మ మాకు సమోసాలు కావాలి. అద్దు బిడ్డ మీకు ఇంకేమన్నా చేసి పెడతా రాండ్రి. అద్దుని బాంచను నీ దండం పెడతా జరి. అద్దు కదా బాంచం దా బాంచం.
అద్దు బిడ్డ బాంచను నీ బాంచని నీకేమన్నా చేసి పెడతా సరే కొనిత్తా పాండ్రి ఇగో నా వినకాడికి మాజాలు కానీ 2 సమోసాలు ఇగో బాంచ 40 రూపాయలమ్మా ఇగో మళ్ళీ టచ్ వీటి మొక్కన అట్టుకైనా నాతోటి కొనిపించినావు కదరా చెప్తావు నీ సరే మరి గట్లనే ఉంటది నాతో పెట్టుకుంటే అంటే ఎండుకపోయినోడు ఇదంతా నువ్వు చేసినవారా నేనే చేసినే మరి లేకుంటే ఎట్లా మాట్లాడినాను నాతో పెట్టుకుంటే ఇగో గిట్లనే ఉంటది అరే పోతానవేంద్రా నాకు ఇత్తా అన్న సమోసాలు ఇయ్యవా మర్చిపోతా అనుకుంటానవా అరే నీకేనా అన్న గిరాకీ లేదని బాధపడితే గిరాకీ చేయించినావు ఇక వాటు దాని జాగిరి అనుకుంటాందా అది ఏమన్నా కానీ పడతామని అనుకుంటాందా ఇలా పోషణ ఉంచనే ఉంచా అబ్బా ఎంతగానో ఓపిక పట్టాలే రానాడు పోషే ఓ పోషే ఎల్లే యువతలకి పడుతున్నా కదా అని ఉడతారినట్టు ఆడుతున్నావా నువ్వు ఏందో నా ఇంటికి వచ్చే గుర్తున్నావు అమ్మలాడి గద్దోలే గుర్తున్నావు నీకేం రోగం పుట్టిందే నిన్నెత్క కట్టుకపోను నన్నెత్తకపోవుడు కాదే నిన్నే 4 ఎత్తపోతారు నా జోలికత్తా ఏమనుకుంటున్నావు గంత గర్రెందుకే ఆడదానా నోరున్నదాన్ని బాగా అనికిస్తున్నావు అరే నిన్ను ఎవడేమన్నాడే నా ఇంటికి వచ్చి తిడుతున్నావు గోండి కంప పట్టినట్టు పట్టినావు నన్ను ఏమన్నా నిన్ను ఏమన్నావా ఇక చూడే నీ మనవడొచ్చి నా బిడ్డలు ఎట్లకిచ్చిండో గిదేనా పిల్లల్ని పెంచే పద్ధతి మాటలు మాట్లాడినట్టు కాదు పిల్లల్ని ఎట్లా పెంచాలో నేర్చుకో పిల్లలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా గీంత దానికే శంగ శంగ ఎగురుతానవేమో బట్టి నువ్వు నిన్న బదలు రమ్మంటేనావు బాగా మాట్లాడినావు అదే బుద్ధి గిన్నెందుకు లేదే పిల్లల కోసమే ఉంటానా అన్నావు గిది నేర్పేయడానికి నానే ఉన్నది అరే మనం ఎంత కావాలి కాసిన వాళ్ళు ఆగుతారే పిరగళ్ళకి ఏమెరక చిన్న పోరగళ్ళ బుద్ధి అట్నే ఉంటది ఏదో కావాలని వచ్చినట్టు చేయబడుతుంది మా చెప్పినవుతి సాల్ చెప్పే సూరవ్వ అంటే అగ్గి పెట్టున్నోడే ఇల్లు కాలబెట్టిండు అన్నదట నీ మనవడే పట్టుకే వెనకేసుకొస్తానవా నేను చూడలేదు గాని నేను చూస్తే అప్పుడే నీ మనవని దవడలొత్తుదు ఇది ఏడ్చుకుంటూ వచ్చేదాకా నాకు తెలియదు ఇంకొకసారి నా బిడ్డ జోలికి రాని అప్పుడు చెప్తా సంగతి పాయే పోదాం బాగా మాట్లాడుతుంది ఏ పోయే పోయే ఎవరుతున్నావు నా మనవని ముట్టుకొని చూడు ఏం చేయను చెత్తా అబ్బా దానికి గంగు ఉందట పిల్ల మొన్నటిదాకా బడికి సెలవులు వచ్చినాయని పొలగానని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇల్లంతా సందడి సందడి ఉండే ఇలా ఆలు లేకపోయేసరికి అంత బెంగటి ఇల్లినట్టు అయింది ఒక్కదానికి మనసుని పడతలేదు గుడ్డి గుడ్డిగా ఏందే పోసావు గట్ల అవుతున్నావు నా బిడ్డను మళ్ళీ ఏం చేస్తా అనుకుంటున్నావు నేనేం చేస్తానే మొన్న ఏదో అయిందని ఊరికే గట్లనే అవుతుందా మరేంది మారే సుత్తాను నా బిడ్డను ఎత్తుకపోయేటట్టు ఎత్తుకపోవుడు కాదు మొన్నటిదాకా బడికి సెలవులు అని నా మనవని మనవరాలు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు వాళ్ళు వేయినాక నీ పిల్లలు చూస్తే నా మనవడి మనవరాలు అది వచ్చింది అందుకని వాళ్ళని చూస్తానట్ట ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా పిల్లలున్న సంబరమే వేరుంటది అంతేగాదే పోసి పిల్లల్ని మనం ఎంత గసిరించుకున్నా ఎంత తిట్టినా ఎంత గాయగా చేసినా వాళ్ళు ఉంటేనే మంచిగా ఉంటది మనం పొద్దంతా పోయి వచ్చినా వాళ్ళ నవ్వు చూస్తేనే మన కష్టాలన్నీ పోతాయి అవునే రజిత మొన్నటిదాకా బడికి సెలవులని నా బిడ్డ పిల్లలు తీసుకొచ్చుకొని నేను అలా ఇంటికాడ ఏదో ఉన్నదో లేదో తినబెట్టి ఆ పని ఈ పని చేసుకొని వచ్చేటల్లకల్లా అమ్మమ్మ అమ్మమ్మ అని ఎదురు మురికత్తే నేను చేసిన కట్టం అంతా మర్చిపోయి నాకు తినకున్న తిన్నంత తురుతాయేది ఇప్పుడు బళ్ళు చాలా అయిన వాళ్ళు వాళ్ళ ఇంటికాళ్ళు వేయిన వాళ్ళే గుడ్డి కుక్కలు ఎక్కాయి బెంగటిల్లినట్టు అవుతుంది ఇంటికాడ ఏం మనసున పడతలేదు వాళ్ళ ఇంటికి వాళ్ళు వేరని అంటాను పోషవా వాళ్ళు సాలైనాక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోకపోతే నీ ఇంటికాడనే నీ చుట్టే అమ్మమ్మ అమ్మమ్మ అని కూడా తిరుగుమన్నావా వాళ్ళు ఇక బడికోవద్దు చదువుకోవద్దా వాళ్ళు మళ్ళీ వచ్చేదాకా నా బిడ్డనే నీ మనవరాలు అనుకో
గంతేనే ఇక ఎవరి ఇంటికాళ్ళు పోకపోతే మన ఇంటికాడు ఉంటారు. వాళ్ళు మంచిగా చదువుకొని పేరు కత్తదే చాలు.